2029లో జమిలీ ఎన్నికలు ఖాయం. ఎవరు చెప్తున్నారు? రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. జనగణన పూర్తయిన ఏడాదిలో నియోజకవర్గాల పునర్విభజన అంటే 2027 కల్లా జనగణన కంప్లీట్ అవుతుంది. సో ఆ ఇయర్లోనే నియోజకవర్గాలని డివైడ్ చేసే ప్రక్రియ అంతా స్టార్ట్ చేస్తారు. అప్పుడు 152 అవుతాయా 160 అవుతాయా ఎన్ని సీట్లు అవుతాయి అన్నది చూడాలి. ఇప్పుడున్న నియోజకవర్గాల్లో 119, ఇంకొక 40 30 ఎన్నో పెరిగే అవకాశం ఉంది. 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయట. సో అంటే అన్ని రాష్ట్రాలకు కలిపి ఎలక్షన్స్ అనమాట. ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే కేంద్రం ఎలక్షన్స్తో పాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి అన్నమాట. ఇక టోటల్ కంట్రీ అంతా. సో దానికి 2029 అంటే మనం 23 అయిపోయింది కదా. 23లో ఎలక్షన్ మొన్న మనం డిసెంబర్లో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ కొలువు తీరింది కదా. 28కి అయిపోతుంది పీరియడ్, డిసెంబర్ ఆర్ నవంబర్కి. సో మరి 29 అంటే ఇంకొక 6 months బోనస్ కింద ఇప్పుడున్న గవర్నమెంటే కొనసాగుతుంది అనమాట. అందుకే అంటున్నాడు నాకు 6 నెలలు బోనస్ ముఖ్యమంత్రి పదవి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు ఏకకాలంలో అమలైతాయి. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో కిషన్ రెడ్డే చెప్పాలి. విద్యుత్ ఒప్పందాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్చాటట. తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు రావని, దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలీ ఎన్నికలతో పాటే ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. మొత్తం బీజేపీ నాయకుడు చెప్పినట్టే చెప్పారు కదా. ఎట్లా సాధ్యమైంది మరి? ఎవరు చెప్పారు? మోదీ చెప్పిండా? ఎవరు చెప్పారు చేస్తున్నామని? బీజేపీ నాయకులు కూడా చెప్తలేరుగా ఈ ముచ్చట. అందువల్ల తన పదవీ కాలం 5 ఏళ్లు కాకుండా 5.5 ఏళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో 5 ఏళ్లు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కేంద్రం 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేసి ఆ తర్వాత 60 రోజుల్లో జనాభా లెక్కలు ప్రచురిస్తుంది. వచ్చే ఏడాది మే జూన్ నాటికి జనాభా లెక్కలు ప్రచురించిన తర్వాత కేంద్రం నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అది సంవత్సరంలోపు నియోజకవర్గాల విభజన, సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేస్తుంది. ఇది ఎవరు చెప్తున్నారు? బీజేపీ లీడర్ కాదు, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అందువల్ల 2029లో ఖచ్చితంగా కొత్త నియోజకవర్గాల ప్రకారమే జమిలీ ఎన్నికలు జరుగుతాయి. సో ఇట్లా నియోజకవర్గాల పెంపు ఒకటి, మహిళా రిజర్వేషన్లు ఒకటి, జమిలీ ఎలక్షన్స్ ఒకటి. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక. కేంద్ర ఎలక్షన్స్తో పాటు అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. ఇక పీరియడ్ ఎట్లా మరి మిగతా రాష్ట్రాల్లో బిఫోరే జరగాల్సిన ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేస్తారు. ఇప్పుడు మన దాంట్లో మన తెలంగాణలో అంతే. 2028 డిసెంబర్కి అయిపోవాల్సింది 29 వరకు ఈ గవర్నమెంటే నడిచేలాగా చేస్తారు. సో ఒకవేళ డిలే అయ్యేది ఇప్పుడు 2030, 31లో జరగాల్సిన ఎలక్షన్ ముందే ఉంటుంది కాబట్టి దాన్ని ప్రీపోన్ చేస్తారు. అక్కడ మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది. మరి ఇప్పుడు నిన్న మొన్న కూడా ఎలక్షన్ జరిగినాయి కొన్ని రాష్ట్రాలు. మరి ఆ రాష్ట్రాల ఎలక్షన్స్ ఎట్లా డిసైడ్ చేస్తారో ఏమో మరి. అంటే ఇప్పుడు వాటి పీరియడ్ 2-3 ఇయర్సే అయిపోతుంది. 5 years పీరియడ్ కూడా కంప్లీట్ చేసుకోరు వాళ్ళు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా? ఇక దాంతోపాటు చాలా విషయాలు మాట్లాడిండు కిషన్ రెడ్డి. సత్య హరిశ్చంద్రుడు అయితే కాళేశ్వరం అవినీతిపై సిబిఐ దర్యాప్తులో ఎందుకు జాప్యం జరుగుతుందో కిషన్ రెడ్డి చెప్పాలి. ఆయన కాదంటే హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయినా సంబంధిత అధికారులతో చర్చించాలి కదా. అసలు మరి ఇప్పుడు వాళ్ళని అడుగుతున్న బీజేపీ వాళ్ళని, ఓకే బాగుంది, ఎందుకంటే సిబిఐకి పంపించినాం కాబట్టి సిబిఐ వాళ్ళ పరిధిలోని అంశం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నావు. ఓకే, మరి పీసీ ఘోష్ అనే ఒక కమిషన్ వేసినావు కదా నువ్వు. మరి ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు, వాళ్ళకి జీతాలు ఇచ్చి ఇంకోటి ఇచ్చావు. చాలామందిని ఆ పీసీ ఘోష్ కమిషన్ పిలిపించి మాట్లాడి ఒక రిపోర్ట్ తయారు చేసింది కదా. మరి ఆ రిపోర్ట్ ఏం చేసినావు? శతపట్టులో పడేసినావు కదా చింపేసి. ఇప్పుడు సిబిఐ అంటున్నావు. అసలు నేననేది ఏంటంటే బండి సంజయ, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ వీళ్ళందరి కామన్ ఎజెండా ఏంది? ఈ టోటల్ ఎపిసోడ్లో మెగా కృష్ణారెడ్డిని కాపాడాలా. నీకు అదే ఆలోచన లేకపోతే, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి ఓన్లీ 3 బ్యారేజీల మీదనే విచారణ ఎందుకు ఆదేశించినావు? మొత్తం ప్రాజెక్టు మీద ఎందుకు విచారణకు ఆదేశించలే? నువ్వు ఓన్లీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే. ఆ రిపోర్ట్లో ఏముంది? 3 బ్యారేజీల గురించే ఉంది. దాని మీదనే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయమని అడుగుతున్నావు? మేము అడుగుతున్నాం. 256 పేజీల కాగ్ రిపోర్ట్ ఉన్నది కదా మన చేతిలో. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది ఓన్లీ ఆన్ కాళేశ్వరం
256 పేజెస్ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కదా మొత్తం ప్రాజెక్టు మీద. మరి రేవంత్ రెడ్డి నీకు అంత చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే, అవినీతిని బయటపెట్టాలన్న చిత్తశుద్ధి ఉంటే, ఆ కాగ్ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు? ఆన్సర్ ఉందా? 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,000 కోట్లు కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ తిన్నాడు, చిల్లర కాంగ్రెస్ వాళ్ళు తిన్నారు, బీజేపీ వాళ్ళు తిన్నారు. ఇవన్నీ పైసలు ఎక్కడివి? అసలు ఎవరికి చిత్తశుద్ధి ఉంది ఇందులో? ఇది ఓన్లీ ఈయన ఆయన అనుకోవడం, ఈయన అనుకోవడం తప్ప వీళ్ళందరూ కలిసి చేసిందే సిబిఐకి ఇవ్వాలన్న ఆలోచన. అది ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఏమన్నా అర్థం ఉన్నదా మీరు మాట్లాడే దాంట్లో? అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎవరన్నా జర్నలిస్ట్లో ఇంకెవరన్నా ఫోకస్డ్గా ఈ క్వశ్చన్ అడిగితే మరి కాగ్ రిపోర్ట్ మీద సిబిఐకి ఇవ్వకపోతివి, మరి ఎందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ మీద ఇచ్చినావు? మనందరికీ తెలుసు కదా మేడిగడ్డ కుంగడానికి 1 సంవత్సరం ముందే కదా ఆ లక్ష్మీ పంప్ హౌస్ బాహుబలి మోటార్లు మునిగిపోయింది. మరి అది కూడా గోడ ఊలి అన్నారు, ఇంకోటి అన్నారు. మరి దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి కదా. మరి దాని మీద ఎంక్వైరీ లేదు. అది నష్టం కాదా? ఎందుకంటే అది మెగా కృష్ణారెడ్డి కట్టింది కాబట్టి. మల్లన్న సాగర్ మీద ఎంక్వైరీ అవసరం లేదా? కాగు ఒక రిపోర్ట్లో కాగు ఒక పేజీలో చెప్తుంది, మల్లన్న సాగర్ కంప్లీట్ అవ్వకముందే కొండపోచమ్మ సాగర్ ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిండు, సక్సెస్ అది కంప్లీట్ చేసుకున్నాడు. సో ఆ నీళ్ళు వచ్చేటువంటి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి కదా కొండపోచమ్మకి రావాలి. ఏం చేసిండు మనోడు? 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక అప్రోచ్ కెనాల్ని తవ్విండు. 100 కోట్లు. ఇప్పుడు అప్రోచ్ కెనాల్ ఎక్కడుంది, దేనికి ఉపయోగపడుతుందంటే ఆ నీళ్ళలో మునిగిపోయింది. అది ఇది నేను చెప్తాను, కాదు చెప్తున్నా, రిపోర్ట్లో ఉన్నది. మరి ఎవడబ్బా సొమ్ము 100 కోట్లు? ఒక చిన్న ఎలిమెంట్ నేను చెప్తున్నది. ఎంక్వైరీ అవసరం లేదా దీని మీద? రేవంత్ రెడ్డి అడుగుతున్నాడా? అన్ని చెత్త పనికిరాని మాటలు ఇవన్నీ మొత్తం కలిసే ఉన్నారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ మొత్తం అందరూ కలిసే సిబిఐకి ఇచ్చి పడేస్తే అయిపోద్దని డిసైడ్ అయిపోయి ఆ పని చేసిరు. ఇంకేమంటుండు? ఇది ఒక్కటే కాదు, మేము ఫార్ములా ఈ రేస్ కేసును ఈడీకి అప్పగించిన దాంట్లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలే. ఎప్పుడు ఈడీకి అప్పగించినావు? ఈడీ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన విషయంలో ఈడీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో జూబ్లీహిల్స్ సెలక్షన్లో ఏం చెప్పినావు? గవర్నర్ సంతకం పెడతలేడు, ఆయన్ని విచారిద్దామంటే గవర్నర్ సంతకం పెట్టగానే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు, రెడీగా ఉంది ఫైల్ అన్నాడు. గవర్నర్ ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ రాగానే సంతకం పెట్టిండు. యాక్షన్ ఏది? ఎన్ని రోజులు అవుతుంది? ఎలక్షన్ అయిపోయి 3-4 నెలలు అవుతుందా దగ్గర. ఇంతవరకు యాక్షన్ లేదు దాని మీద. ఎటుపోయింది? నేను చెప్తా. ఆ టోటల్ కేసులో ఎవరిదా కంపెనీ? ఏస్ నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. దాని మదర్ కంపెనీ ఏంది? గ్రీన్కో అనిల్ ఎక్కడున్నాడు? ఇవాళ హైదరాబాద్లో భూములు కొల్లగొట్టే పనిలో ఉన్నాడు, కాంగ్రెస్ వాళ్ళతో కలిసి తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డిని కూడా కలిసి నేను అనుకోవడం, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇక కేసు ముందుకు ఎట్లా పోతుంది? అసలు ఎవడైతే మేజర్ కంపెనీ ఉన్నాడో ఆ కంపెనీ వాడితోనే ములాఖత్ అయిపోయినారు మీరు. నేను ఈడీకి ఇచ్చినా, వానికి ఇచ్చినా, వీనికి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా, ఎటు పోయినా అది ముందుకు పోతుంది. ఓపెన్గా కనబడుతున్నాయి ఈ కేసులన్నీ. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారాలపైన దర్యాప్తు కోసం కేంద్రానికి లేఖ రాయబోతున్నాం. అంటే ఇక మొత్తం కేంద్రం మీద వదిలేసేగా నువ్వేం చేస్తావు? అధికారంలోకి వచ్చి మీరు ఎంక్వైరీలు చేసి, మీరు విచారణలు చేసి చర్యలు తీసుకునే అవకాశం లేదా? ఇప్పుడు సంపాదించిన మొత్తం పైసలను ఎక్కడ పోయినాయి? భూములలోకి పోయినాయి. ఒక్క గుంట భూమి వెనక్కి తీసుకున్నావా? నిజంగా కిషన్ రెడ్డి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం లేని సత్యహరిశ్చంద్రుడైతే వీటన్నింటిపైన విచారణ జరిపించాలి. కిషన్ రెడ్డి బీఆర్ఎస్తోనో ఇంకెవరితోనో లోపాయికారి ఒప్పందమే, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందమే. లేకపోతే యాక్షన్ ఎందుకు ఉండదు? బెడ్రూమ్లకు వచ్చి పిట్టనెత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారు నిన్న. ఆ రోజు గుర్తుందా? ఇంకా సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. కనీసం ఆ వీడియోలు చూసినప్పుడైనా రక్తం మరగదా మీకు? అరే నన్ను ఇంత అవమానంగా, ఇంత దారుణంగా కూతురు ముందు, భార్య ముందు బెడ్రూమ్లోకి వచ్చి నన్ను ఎత్తుకపోయారు కదా అని ఎక్కడైనా అంటే పైసల కోసం మీరు ఏం చేయడానికైనా రెడీ అన్నమాట. మీకు పైసలు, భూములు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైన సిబిఐ దర్యాప్తునకు మేము పూర్తిగా జనరల్ కన్సెంట్ ఇవ్వకున్నా కేస్ బై కేస్ అనుమతులు ఇస్తూనే పోతున్నాం. బీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి రాజకీయం చేస్తున్న బీజేపీ. నేను బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యానని ఒకవైపు కిషన్ రెడ్డి ఆరోపిస్తుంటే బీజేపీతో కలిసి రాజకీయాలు చేస్తున్నాను అని కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రిగా నా పని మాత్రం దుష్ట శిక్షణ,
శిష్ట రక్షణ మాత్రమే. వాస్తవంగా బీజేపీ ఇటు బీఆర్ఎస్తోని అటు ఎంఐఎంతోని కలిసి రాజకీయం చేస్తోంది. అందుకే ఎంఐఎం బీజేపీకి ఎక్కడ కావాలంటే అక్కడ పరోక్షంగా సహకరిస్తోంది. మీరు లేరా ఎంఐఎంతో? మీరు లేరా? మీరు చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉందో మీరు ఉన్నదన్నది కూడా అంతే వాస్తవం. అందరూ కలిసే ఉన్నారు మీరంతా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా, అందుకేనా అంతరంగాల సీరియల్కి ఇంకా నడుస్తూనే ఉన్నది. ఎంతమందిని అరెస్ట్ చేసినారు అందులో? ఏమైంది కేసు? ఇప్పుడు మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు, ఏమన్నాడు? చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఇది, వాళ్ళే బయట పెట్టుకుంటారు. ఏమన్నాడు? ఆనాడు ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి పరికరాలతో ఇంకా ఫోన్లో ట్యాపింగ్ నడుస్తున్నది అన్నాడు. మా ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నాడు. అసలు ఆ పరికరాలు ఏవైతే తెచ్చారో ఇప్పుడు సర్వర్లు అవన్నీ ఏమో పలగొట్టిరు, ఏదో అది దొరికింది, అయిపోయింది. ఏ పరికరాలతో అయితే ఫోన్లు ట్యాప్ చేసినా ఆ పరికరాలు ఎక్కడున్నాయి ఇప్పుడు కనుక్కున్నారా? ఆ పరికరాలు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని ఆయన ఎవరు ఎమ్మెల్సీ నవీన్ రావు వీళ్ళందరినీ విచారించారు కదా. మరి ఆ పరికరాలు ఎక్కడున్నాయన్నది మీరు కనుక్కునే ప్రయత్నం చేసిరా? జనరల్గా ఎవరిదన్నా ఫోన్ ట్యాప్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకొని సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి, ఎయిర్టెల్ వీళ్ళకి పంపిస్తే అది వేరు. వీళ్ళు వాట్సాప్లు అండ్ ఇంకోటి ట్యాప్ చేయడానికి సపరేట్ కొన్ని పరికరాలు సాఫ్ట్వేర్లు తెచ్చి దాని నుంచి ట్యాప్ చేసిరు. మరి ఆ పరికరాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఏం ఎంక్వైరీ చేస్తున్నారు మీరు? ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును భారత్కు రప్పించడంలోనూ కేంద్రం సహకరించలే. మేము 20 నెలల పాటు న్యాయ పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా ఆయన్ను రప్పించాల్సి వచ్చింది. పైనున్న వారు చెప్పడం వల్లే ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన విచారణలో చెప్పారు అని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ విషయాల ఆధారంగానే ఆ తర్వాత దర్యాప్తు అధికారులు మరికొందరిని పిలిచి విచారించి ఉంటారని నేను భావిస్తున్నా. ఇందులో సిట్కు నేను పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. ఈ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైంది కాబట్టి సిట్కు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నేతృత్వం వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సజ్జనార్ ఆ బాధ్యతలు చేపట్టారు. కాళేశ్వరంలో నీళ్లు నిలబెడితే 33 పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉంది. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు నింపినా కూడా అది ఆ మట్టి కట్ట కొట్టుకపోయే ప్రమాదం ఉంది. మరి దాని మీద విచారణకు ఆదేశించిన నువ్వు మల్లన్న సాగర్ మీద ఎందుకు విచారణకు ఆదేశించలే? మెగా కృష్ణారెడ్డి కట్టిండు కాబట్టి. సో ఇట్లా చాలా అంశాల మీద నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇంకో పేపర్లో చూద్దాం. నేనే ముఖ్యమంత్రిని, ఇంకా 10 ఏళ్ళు నన్ను చేసేటోడు లేడు, ఇక నేనే రాజు నేనే మంత్రి అంటుండట. అది కూడా మాట్లాడదాం. నిన్న ఎవరిని రక్షణ మంత్రిని కలిసిండు. గాంధీ సరోవర్కు 100 ఎకరాలు ఇవ్వమని అడుగుతుండు. మూసి పునరుజ్జీవ ప్రాజెక్టుకు సహకరించండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నపం. మామునూరు ఎయిర్పోర్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి. శంషాబాద్ నుంచి హైస్పీడ్ రైల్ కారిడార్లు చేపట్టాలని అశ్విని వైష్ణవ్కు వినతి. 4 కేంద్ర మంత్రులను కలిసిండట. మంచిదే, కానీ ఇప్పుడు ఆ మూసీ దానికంటే తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ హాస్పిటళ్ళు, వాటికి కావాల్సిన స్థలాలు, వీటి మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఆ గాంధీ సరోవర్ని 100 ఎకరాలు తీసుకొని ఆడ పెద్ద అద్భుతంగా ఏదో నిర్మాణం చేయడం వల్ల ఇప్పటికిప్పుడు ప్రజలకు అంత అవసరం, అంత నీడ్ ఏం లేదు. ప్రజలకున్న నీడ్ ఏంది? విద్య, వైద్యము, ఉద్యోగాలు, వ్యవసాయము, వీటి మీద ఫోకస్ చేయాలి.